మాట్లాడతాం షార్ట్ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు ఝాన్సీ రాణి. నేను మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను ఒక గ్రూప్స్ అభ్యర్థిని. రేవంత్ రెడ్డి గారు మాకు ఎలక్షన్ ముందు ఒక చాలా హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానమైన హామీ ఏంటంటే ఏడాది తిరిగేలోపు 2 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టే బాధ్యత నాదని చెప్పడం జరిగింది. అండ్ ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తా అని కూడా చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీని సెంట్రల్ లైబ్రరీకి తీసుకురావడం జరిగింది, అశోక్ నగర్కి తీసుకొచ్చి అక్కడ నిరుద్యోగులందరినీ కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకొని వాళ్ళకి ఓట్ బ్యాంకుగా మార్చుకోవడం కూడా జరిగింది. సో ఇక్కడ ఏమైపోతుందంటే నోటిఫికేషన్ అనేది ఎలక్షన్ ఎజెండా లాగా వాళ్ళు తీసుకుంటున్నారని మా అందరికి అర్థమైంది. సో మళ్ళీ దాని తర్వాత ప్రియాంక గాంధీ గారిని కూడా హైదరాబాద్కి తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ ఇప్పిస్తామని చెప్పి దానిలో భాగంగా 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. అండ్ యూత్ డిక్లరేషన్ ఇప్పిస్తామని చెప్పి దానిలో భాగంగా 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నిరుద్యోగులకి నేను ఒకటి తెలియజేయాలనుకుంటున్నా. ఏంటంటే నిరుద్యోగ మిత్రులారా, మీరందరూ ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ కన్నా ముందే మన జాబ్ నోటిఫికేషన్ కనుక రాకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్థానిక సంస్థలలో ఎన్నికలకి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు గల్లా పట్టుకొని అడగండి మన జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని. ఎన్ని నిరసనలు తెలిపినాం, ఎంతమందికి వినతి పత్రాలు ఇచ్చినా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే వాళ్ళ వైఖరి కనిపిస్తుంది. ఇంకెన్నాళ్ళు ఇట్లా రేవంత్ రెడ్డి గారు ఎన్ని సభలు పెట్టినా ఎక్కడైనా కూడా మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఇచ్చింది కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే. మీరు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా, ఏ హయాంలో నోటిఫికేషన్ వచ్చిందో ఆ ఇయర్తో సహా నోటిఫికేషన్ బయట పెట్టాల్సిందిగా నిరుద్యోగుల తరపున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అండ్ హరీష్ రావు గారు, మీరు మా వెన్నంటూ ఉండి మాకు ప్రతి ధర్నాలో కానీ ఎక్కడైనా సరే మాకు సపోర్ట్ ఇవ్వవలసిందిగా మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, పెద్దలందరికీ నమస్కారం, అలాగే నా తోటి నిరుద్యోగ మిత్రులందరికీ నమస్కారం. నేను పవర్ సెక్టార్ ఆస్పిరెంట్ సార్. నా పేరు గణేష్ పూనం. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి వస్తున్నా సార్. నేను